ఎన్డీఏ కూటమితో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన చంద్రబాబు నాయుడు తమ పార్టీలోని అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఈసారి చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఇక పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ స్థానాలను, 8 పార్లమెంటు స్థానాలను ముందే వదులుకున్న చంద్రబాబు మిగతా సీట్లలో తన పార్టీ నుంచి కూడా చాలా మంది అభ్యర్థుల విషయంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ వచ్చారు. తన తోటి సీనియర్ నాయకుల కంటే వాళ్ల వారసులను ఎంకరేజ్ చేస్తూ యువ రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో ఉండే విధంగా ఆయన సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇక మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో యువతకు చాలా మంచి ప్రాధాన్యత అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా యువతని పార్టీలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం పాటు పార్టీతో తమ మనవడిని కొనసాగిస్తూ తాము ఏదైతే అనుకుంటున్నారో ఆ భావాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా వరకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో తాను మొదటి నుంచి కూడా యూత్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారు. ఇక ఎన్నికల్లో మాత్రం యూత్ను మరింత ఎంకరేజ్ చేశారు. ఇక ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటానికి, ఎక్కువ సీట్లు రావడానికి అది కూడా ఒక కారణమని చెప్పాలి. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో సైతం 2 యువ ఎంపీలు చోటు దక్కించుకున్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులు అయ్యారు. తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించారు. మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్కి సైతం లోక్సభలో కీలక బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పార్టీ కార్యవర్గాలను రద్దు చేసి యువతకు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే యూత్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకోసమే చాలా మంది యువ నాయకులు వెలుగులోకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు శ్రీకృష్ణదేవరాయలు. టీడీపీ టికెట్పై పోటీ చేసిన ఆయన 1,59,729 ఓట్లతో గెలుపొందారు. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేశారు చంద్రబాబు. మరోవైపు లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ అమలాపురం ఎంపీగా ఎన్నికయ్యారు. 3,42,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనను లోక్సభలో పార్టీ విప్గా నియమించారు. ఇక మొత్తానికైతే పార్టీలో యువ రక్తం నింపేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దీనివల్ల రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే యూత్కి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు.